ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అతి అంతిమ సమయంలో మీకు భయంకరమైన పరిస్థితులు రానున్నాయి. కానీ మీరేమాత్రం కూడా భయపడకండి. నిర్భయంగా ఉండండి. నిర్భయంగా ఎదుర్కోండి అని అంటున్నారు పరమాత్మ. అసలు మీరు దేనికి భయపడకండి అంటున్నారు. మరి పిల్లలకి ధైర్యాన్ని ఇస్తున్నారన్నమాట పరమాత్మ. మరి పరమాత్మ మాటల్లోనే మనం తెలుసుకొని ధైర్యంగా విజయాన్ని పొందుదాం. పరమాత్మ అంటున్నారు, పరమాత్మకి చాలా సమయం నుండి అకస్మాత్ పాఠాన్ని చదివించారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో చూసి ఇప్పుడు మీ పని మీరు మొదలు పెట్టండి. భయపడకండి. కథ చెప్తారు కదా, నలువైపులా అగ్ని అంటుకుంది కానీ పరమాత్మ పిల్లలు రక్షణగా ఉన్నారు అని. ఇప్పుడు కూడా పిల్లలు రక్షణగా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా పిల్లలు రక్షణగా ఉన్నారు కదా. అయితే పరీక్షలు అయితే రావాల్సిందే, కానీ మీకు డబల్ పని. నిర్భయంగా ఎదుర్కోండి. మీ భక్తులు మరియు మీ దుఃఖి సోదరి సోదరులకు సేవ ఎవరు చేస్తారు? మీరు ప్రభు యొక్క సాంగత్యంలో ఉన్నారు. అయితే మీరు పరమాత్మ సాంగత్యం ద్వారా ప్రాప్తింపు చేసుకున్న వాటిని మీ సోదరి సోదరులకు భక్తులకు బాగా ప్రేమతో మనసుతో పంచిపెట్టండి. పరమాత్మ ద్వారా మనం సర్వ ఖజానాలు ప్రాప్తి చేసుకున్నాం కదా. శాంతి, శక్తి, ప్రేమ, ఆనందం, జ్ఞానం, పవిత్రత, సుఖం, ఇవన్నీ కూడా, ఈ ఖజానాలన్నీ కూడా దుఃఖీ ఆత్మలకి, అందరికీ, సోదరి సోదరులందరికీ పంచిపెట్టండి. దుఃఖి సమయంలో ఎవరు జ్ఞాపకం వస్తారు? పరమాత్మ గురించి తెలిసినా తెలియకపోయినా కానీ కష్టం వచ్చినప్పుడు ఓ తండ్రి, ఓ పరమాత్మ అని తప్పక అంటారు కదా, పిలుస్తారు కదా. కనుక పరమాత్మ పిల్లలని మీరు దుఃఖీలకు సహాయకారులు కావాలి. వారికి శుభభావన, శుభకామం ద్వారా బాబా ద్వారా ప్రాప్తించిన వాటిని కిరణాల ద్వారా ఇచ్చే సహాయకారులు అవ్వండి. వారు కూడా మీ పరివారమే కదా. పరివారంలో ఒకరికొకరు సహాయం ఇచ్చుకుంటారు. పేరే సహయోగం, శ్రేష్ఠ యోగం. సహాయం ఇచ్చేటందుకు అదే సాధనం. సమయం నిశ్చితం చేసుకోండి అని సందేశం కూడా పంపారు కదా. ట్రాఫిక్ కంట్రోల్ అమృతవేళ నిశ్చితమైనవి ఆ సమయాలలో చేస్తున్నారు. అదేవిధంగా మీ పనుల అనుసారంగా మనసు సేవ కూడా సమయాన్ని నిశ్చితం చేయండి అంటున్నారు పరమాత్మ. చేసుకోవటం ప్రస్తుతం సమయాన్ని బట్టి చాలా అవసరము అంటున్నారు. సమయం తీయండి, దయాళులుగా అవ్వండి అని అంటున్నారు పరమాత్మ. కళ్యాణకారిగా అవ్వండి. మనసు సేవ కోసం ఏం చేయమన్నారు పరమాత్మ? సమయాన్ని తీయండి, దయాళులుగా అవ్వండి, కళ్యాణకారి అవ్వండి. మీ స్వమానం ఏమిటి? విశ్వ కళ్యాణకారి. అయితే దయ వస్తుంది కదా, లేక దానికదే అయిపోతుందా? దీనిలో సోమరుగా అవ్వకండి. ఎందుకంటే మీరు ఎందరికి శక్తినిస్తారు వారందరూ మీ భక్తులు అవుతారు. అందువలన ఏం చేయాలి? ఉంది ధ్యాసు, మాకు ధ్యాస ఉంది, మరింత పెంచుకుంటామనే వారు చేయలేత్తండి. చేతిని పైకి కిందకి కదుపుతున్నారు. ఇక్కడ కనిపిస్తూ ఉంది టీవీలో. పరమాత్మ అడుగుతున్నారు, ఒకవేళ ఇంతమంది తమ స్వమానాన్ని ప్రత్యక్షంలోకి తీసుకొస్తే ఆత్మలు ఇప్పుడు కూడా అనగా సంగమయుగంలో మనసుతో మేము పాట పాడుతూ ఓహో పరమాత్మ పిల్లలు, ఓహో మాకు సహాయం ఇచ్చారు అని. అయితే పరమాత్మ అంటున్నారు, మీరు వారికి పూర్వీకులు అవుతారు. పూర్వీకులు వృక్షంలో బ్రాహ్మణులు ఎక్కడ కూర్చున్నారు? కింద కూర్చున్నారు కదా. అంటే మీరు పూర్వీకులే కదా. అయితే భక్తుల పిలిపి వినిపిస్తుందా? దుఃఖీలకు సహాయకారాన్ని
అవ్వవలసిందే అని కొంచెం మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. అప్పుడు వారి పిలుపు వినిపిస్తుంది అంటున్నారు పరమాత్మ. భక్తుల యొక్క పిలుపు. దుఃఖితులుగా ఉన్న ఆత్మలనమాట. ఎప్పుడైతే మన బుద్ధులైన క్లియర్‌గా ఉంటదో, దయా హృదయంతో ఉంటామో, శుభభావన, శుభకామంతో ఉంటామో, ఎక్కడెక్కడ ఆర్తనాదాలు చేస్తారు అనేది మనకు టచ్ అయిపోతూ ఉంటదనమాట. అప్పుడు వాళ్ళకి వెంటనే ఆ శక్తిని మనం ఇవ్వగలుగుతాం. మనసు సేవ ద్వారా. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వగలుగుతామనమాట. అవి మనకు టచ్ అవుతూ ఉంటాయి మన మైండ్‌కి. ఇవి సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అదే చెప్తున్నారు పరమాత్మ. హ్మ్. అచ్చా! ఓం శాంతి.